మళ్ళీ తిరిగి క్షేమంగా రావటానికి కానీ సగమంతా కలిసి ప్రార్థన చేశారు. క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చారు. నాకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి. ప్రార్థన చేసినందుకు మీ అందరికీ కూడా వందనాలు. ఆ రీతిగా మనం దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూసుకుందాము. ఫిలిప్పీ పత్రిక 4:6. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చాలు చాలు. ఇక్కడ చింతన గురించి ఒకటి ఉంది. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, దీని గురించి మనం విందాము. చింతపడకుడి అని, దేనిని గురించి చింతపడకుడి అని ఉంది. అంటే ఏ విషయాన్ని గురించి మనం చింతపడవచ్చు, ఏ విషయాన్ని గురించి చింతపడనక్కర్లేదు అనేది కూడా గ్రంథంలో రాసింది. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఏదైనా కానీ మనం ప్రార్థన ద్వారా మనం జయం పొందుతాము. మనకి కార్యం జరుగుతుంది. యేసు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, ఈ 3 కూడా మన అనుభవంలో ఉంటాయి. నేర్చుకుంటున్నాము, ఆ రీతిగా చేస్తున్నాము. ఈ ప్రార్థన అనేది మరి సేవకుల ప్రార్థన విశ్వాసులకి ఎంత అవసరమో, మరి శత్రువుని జయించటానికి ఎంత అవసరమో, మోషే చేతులు ఎత్తినప్పుడు మరి ఇశ్రాయేలీలు గెలిచినట్లుగాను, మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు ఓడిపోయినట్లుగాను మనం చూస్తాము. అసలు మొదటి శత్రువు, మొదటి విరోధి ఇశ్రాయేలీలకి అమాలేకీయులే. మొదటి యుద్ధం వాళ్ళతోనే జరుగుతూ వచ్చింది. అదే రీతిగా సేవకుల ప్రార్థన అనేది మనకి ఎంతో అవసరము. విజ్ఞాపన, మనం అందరం కూడా ప్రతి ఒక్క విషయము నిమిత్తము సంఘములో ప్రతి ఒక్కరి కోసము విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలి. ఆ రీతిగా సంఘానికి మన ప్రార్థనలు ఎంతో అవసరం అవుతూ ఉన్నాయి. అదే రీతిగా కృతజ్ఞత, అసలు కృతజ్ఞత అనేది మనం దాన్ని అంతా ఇదిగా ముఖ్యంగా తీసుకోం. కానీ తెలియనప్పుడు ఈ కృతజ్ఞత అనేది మరి పాత నిబంధనలో మరి నైవేద్యానికి ఉప్పు చేర్చేవారు. అదే రీతిగా ఇప్పుడు మనం ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసిన కృతజ్ఞత అనేది గనక లేకపోతే, కృతజ్ఞత స్తుతి గనక మనం అక్కడ చెల్లించకపోతే, ఉప్పు లేనటువంటి కూర ఏ రీతిగా ఉంటుందో, ఉప్పు లేని నైవేద్యము ఏ రీతిగా ఉంటుందో అదే రీతిగా ఉంటుందని మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మనకి దీవెనలు ఇచ్చాడు, అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితంలో చేశారు, ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చారు. మరి అసలు ముఖ్యంగా అన్నిటికంటే ఇప్పుడు ఈ రీతిగా జీవించి ఉన్నాము అంటే ఆయన కృపే. మరి మనం రక్షణ పొందుకుని నిత్య జీవానికి వారసులం అవుతున్నాము అంటే మరి అది ఆయన కృపే. ఈ రీతిగా మనం ఎప్పటికప్పుడు కృతజ్ఞత స్తుతి అనేది మనం చెల్లించే వారంగా ఉండాలి. అయితే స్తుతి అనేది దేవుని కోపాన్ని కూడా చల్లారుస్తుంది అనేది మరి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని మనం చూసుకున్నప్పుడు ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 12, 1, 2. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా చాలు. రక్షణ. అయితే ఇక్కడ ఆయనకు కోపం వచ్చింది. ఆయన ఆదరణ కొరకు ఆ స్తుతి అనేది ఆయన కోపము చల్లార్చి ఆదరింపబడటానికి అక్కడ కారణమవుతూ వచ్చింది.
మళ్ళీ ఇంకొకటి మనం చూసుకుంటే స్తుతి అనేది మరి శత్రువు మీద ఒక పడేటటువంటి దెబ్బ లాంటిది. మరి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాము. యెషయా 30:32. యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండము వలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును. ఆయన తన ఇప్పుడు బాహువును వాని మీద ఆడించుచు యుద్ధం చేయును. ఆ, అయితే చూడండి, తంబూర సితార నాగంతో ఈ వాయిద్యాలతో దేవుణ్ణి కీర్తించుతూ, దేవునికి పాడుతూ, దేవునికి స్తుతి చెల్లిస్తూ ఆ రీతిగా గనక ఉన్నట్టయితే అది శత్రువు మీద దెబ్బ పడతా ఉంటుంది. శత్రువుకి ఎప్పుడూ కూడా దెబ్బ పడతా ఉంటుంది. స్థుతిలో అంత గొప్పతనం ఉంది. కృతజ్ఞత స్థుతి మనము అది అది మన కార్యాలు జరిగించే విషయంలో మనం అనుకుంటాం కదా, ఉప్పు లేని కూర అన్నట్టుగా కాకుండా నైవేద్యానికి ఉప్పు చేర్చినట్లుగా మన యొక్క స్థుతులు, మన యొక్క ఆరాధనల విషయంలో ఆ స్థుతి అనేది మరి దేవుని కోపం చల్లార్చేదిగా ఉంటుంది, శత్రువు మీద దెబ్బ పడేటట్లుగా కూడా చేస్తా ఉంటుంది. మళ్ళా కీర్తన 81:7 వచనాన్ని మనం చూసుకుందాము. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము తాకు చోటులో నుండి నీవు ఉత్తరం ఇచ్చితివి. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. 81:7లో ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు విడిపించిన దేవుడు. ప్రార్థనలో స్థుతి ఉంటుంది. ప్రార్థనలో మనం అది మనం అడుగుతాము, మన ఆపద గురించి అడుగుతాము. అదే రీతిలో మనము విడిపింపబడతాము. ప్రార్థన అనేది మనకి విడుదలనిచ్చేదిగా మనకు ఉంటుందన్నమాట. అయితే మనం చింతన గురించి విన్నాం కదా. మన చింత ఏమై ఉండాలి? అసలు మనం చింతించాల్సినటువంటి చింతలు 2 ఉన్నాయి. ఒకటవది 1 కొరింథీ 7వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాము. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. అది మన చింత ఎట్లా ఉండాలంటే ప్రభువును గూర్చిన కార్యాలను గూర్చిన చింత మనకు ఉండాలి. ప్రభువుని చివరి మాటలో ఉంది, ప్రభువును గూర్చినటువంటి కార్యాలను గూర్చినటువంటి చింత మనలో ఉండాలన్నమాట. అప్పుడు ఆ విషయాల్లో మనం ఉన్నప్పుడు ప్రభువు సంతోషపడతా ఉంటారు. మొదటి చింత మనం విన్నాము. రెండవ చింత 2 కొరింథీ 11:28 చూద్దాము. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. చాలు. ఇక్కడ సంఘాలను గురించినటువంటి చింత కూడా పౌలు గారు కలిగి ఉన్నారు. సంఘమును గురించి చింత. మన కుటుంబాలను గురించి మనం చింతపడతా ఉంటాము, కానీ సంఘాలను గురించినటువంటి చింత మనం కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ ఈ చింతలు 2 అని విన్నాము. ఈ 2 చింతలు కూడా ప్రభువుని సంతోష పెట్టేటటువంటిది. ప్రభు కార్యము, ప్రభువు విషయమైనటువంటి కార్యములను గురించి చింత కలిగి ఉండాలి. సంఘాన్ని గురించినటువంటి చింత మనం కలిగి ఉండాలి. మరి ఈ చింత మనం కలిగి ఉన్నప్పుడు మరి సంఘ భారము గనక మనం భరిస్తే మన భారాలు దేవుడు భరిస్తాడనమాట. తీయక్కర్లేదు, రాసుకున్న తర్వాత చదువుకోవచ్చు. కీర్తన 68:19 ఉంటుంది, అనుదినము ఆయన మన భారములను భరించుతున్నారు అని. మన సంఘ భారం గనక మనం భరిస్తా ఉంటే మన భారాలు దేవుని భరించేవారుగా ఉంటారు. అయితే మనం సంఘములో భారాలు భరించే వారంగా ఉండాలి.
సంఘ భారాన్ని భరించే వారముగా ఉండాలి, ఇతరుల భారాన్ని భరించే వారముగా ఉండాలి. మరి దేవుని యొక్క పరిచర్య చేసే విషయములో మరి ఎట్లా ఉండాలి అనేది వింటూ వచ్చాము. నిన్న బ్రదర్ నన్ను మీటింగ్ గురించి అడిగినప్పుడు ఉన్నాయి, చాలా రిస్క్ తో కూడినటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని మీద భారం వేసి, నా భారం ఆ భారాన్ని నేను తీసుకుంటే దేవుని పనిని నేను చేస్తే నా భారం ఆయన చూస్తారు అన్నటువంటి ఆ నిబ్బరంతో నేను మీటింగ్ చెప్తానని చెప్పాను. అటువంటి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తప్పించుకునేటటువంటి వారముగా ఉండకుండా ప్రభువు విషయమైనటువంటి కార్యాల విషయము, సంఘం యొక్క ఆ విషయాల్లో మనం చింతగలిగిన వారముగా మనం ఉండాలి. ఇప్పుడు ఆ పరిచర్య చేసే క్రమంలో మాసిదోనియాలో మరి త్రోయలో మరి పౌలు గారు పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ తీతు కనపడినటువంటి కారణాన్ని బట్టి ఆయన అక్కడ పరిచర్య చేయలేదు. మార్గాలు అక్కడ తెరవబడి ఉన్నాయి, అయినప్పటికీ కూడా పరిచర్య అక్కడ జరగలేదు. 2 కొరింథీ 3:12 ఈ మాట ఉంటుంది. 2 కొరింథీ 3:12 తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. 1 కొరింథీ 2 కొరింథీ 3:12 చదివింది. అవునా అండి? 2:12 అండి. అదే క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. అది అయితే ఇక్కడ మంచి సమయము ప్రాప్తించి ఉండగా అంటే కింద రాసింది ద్వారాలు తెరవబడి ఉన్నాయి అని. మరి అటువంటి పరిస్థితుల్లో అక్కడ తీతు లేనందున నేను అక్కడ సెలవు తీసుకొని మాసిదోనియాకు వచ్చినట్లుగా ఉంటుంది. అదే క్రమంలో 2 కొరింథీలోనే 7:5-6 కూడా చూడండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. అది అక్కడ మార్గాలు తెరవబడినప్పటికీ కూడా ఆ మనిషికి అంటే ఇద్దరిద్దరిని పరిచర్య నిమిత్తం పంపించే క్రమంలో మరి అక్కడ తీతు లేకపోవటాన్ని బట్టి తను మరి ఆ రీతిగా వెళ్ళలేకపోవటం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అక్కడ త్రోయలో మరి అక్కడ పరిచర్య చేయలేకపోతూ వచ్చారు. కానీ ఇక్కడ తీతు రాక వలన మమ్మును ఆదరించెను అనే ఉంటుంది. తీతు వలె మనం సంఘానికి ఒక ఆదరణ కలిగించే వారముగానే మనం ఉండాలి. లేనప్పుడు అక్కడ పరిచర్య జరగలేదు. మన గురించి పరిచర్య ఆగిపోయే వారిగా అక్కడ ఉండటానికి వీల్లేదు. ఇక్కడ తీతు రాక వలన ఆదరణ పొందటం జరుగుతూ వచ్చింది. అంటే ఆ శ్రమలలో, ఆ పోరాటాల్లో, ఆ భయాల్లో మరి మనకు కూడా ఎన్నో చింతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో పోరాటాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా సంఘములో ప్రతి ఒక్కరము కూడా ఆ తీతు వలె ఆదరించే విషయంలో కానీ అట్లా మరి ఉండాలి. ప్రభు కార్యాలయం ఎట్లా ఉండాలో మనం వింటూ వచ్చాము. ప్రభు పనిలో ఏ రీతిగా ఉండాలి, సంఘాల గురించి చింత మనకి ఏ రీతిగా ఉండాలి అనేది కూడా మనం వింటూ వచ్చాము. అయితే మరి మనము నమ్మిక ఉంచి మనం అక్కడ మొరపెట్టుకున్నప్పుడు విడిపిస్తారు అనేది వింటూ వచ్చాము. మొరపెట్టుకున్నప్పుడు వింటూ వస్తారు. అయినప్పుడు మన మొర ఎట్లా ఉండాలి, అది మనం ఎంత నమ్మకంతో ఉండాలి అనేది 62వ కీర్తన 8వ వచనంలో ఒకసారి చూసుకుందాము.
62వ కీర్తన 8వ వచనం. ఎవరు? జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అక్కడ ఆయన సన్నిధిని మన హృదయములను కుమ్మరించాలి అని. ఈ కుమ్మరించటం నమ్మకంతో చేయాలి. ఆ హృదయం కుమ్మరించటం అంటే ఒక కుండ నిండా నీళ్లు ఉన్నప్పుడు ఆ కుండని నిండా నీళ్లు ఉన్నప్పుడు చుక్క నీళ్లు లేకుండా కుమ్మరించటం అని అంటాం. అట్లాగే ఆ హృదయాన్ని మనం ఏ రీతిగా కుమ్మరించాలి అంటే మన భారం అంతా కూడా ఆయన మీద వేసేవారంగా మనం ఉండాలి. అయితే అదే 1వ వచనంలో చూద్దాం ఒక మాట. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. అక్కడ నమ్మిక ఉంచాడు. ఆ నమ్మకాన్ని బట్టి అక్కడ చెప్తూ వచ్చాడు, అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. చేయటాన్ని బట్టి అక్కడ తనకి జవాబు పొందుకుంటూ వచ్చాడు. నమ్మకం అనేది ధైర్యాన్ని పుట్టిస్తుంది. నమ్మకం అనేది జీవాన్ని ఇస్తా ఉంటుంది. మరి 28వ కీర్తన 7వ వచనంలో కూడా మరి ఆయన యందు నమ్మిక ఉంచని గనక సహాయం కలిగినది అనేది కూడా ఉంటుంది. ఒకసారి చూద్దాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచని గనుక నాకు సహాయం కలిగెను. అది ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనం ఎంత నమ్మకంతో చేస్తున్నామో, ఒక్కోసారి మనకు కూడా మనం ఎన్నో కార్యాలు గతంలో దేవుడు చేసిన కార్యాలు మనం చూసి అనుభవించి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భము అది మనకెంతో భయంగా అనిపిస్తుంది. మనం దాని నుంచి విడుదల పొందగలమా అని అనిపిస్తుంది. కానీ ఆయన బాహుబలం అనేది ఎక్కడా తక్కువ కాదు. మనం నమ్మికతో ప్రార్థించినప్పుడు మనకి సహాయం కలుగుతుంది. అటువంటి నమ్మకంతో మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి అనేది కూడా మనం వింటూ వచ్చాము. హన్న దేవుని సన్నిధిలో తన హృదయాన్ని తను కుమ్మరించినప్పుడు నాట నుండి ఆ దుఃఖాన్ని మానివేసిందిగా ఉంటూ వస్తుంది. మనం ఆయన మీద భారం వేసినప్పుడు మనం ఆ విషయంలో చింత లేకుండా మనం ఉండేవారముగా ఉండాలి. మళ్ళీ ఇట్లాగే ఒక అన్నానే కాదు, మరి సమూయేలు కూడా మరి రాసుకున్న తర్వాత చూద్దరు కానీ మొదటి సమూయేలు 1:15లోనేమో హన్నా తన హృదయాన్ని కుమ్మరించటం అనేది ఉంటుంది. మరి మొదటి సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనములో మరి ఆ ఫిలిష్తీయుల విషయంలో మరి మిస్పాకి ఇశ్రాయేలీల్ని పిలిపించి అక్కడ సమూయేలు చేసింది కూడా మనం ఒకసారి చదువుకుందాము. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షంన యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. అది అసలు ఇక్కడ ఉపవాసం ఉన్నారు, పాపాత్మలమని ఒప్పుకోనటానికి నీళ్లు చేది కొమ్మరించినట్లుగా వాళ్ళ హృదయాలను కొమ్మరించుకుంటూ దుఃఖంతో ఒప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ పాపాలని వాళ్ళు ఒప్పుకుంటూ వచ్చారు. ఆ రీతిగా మనం ఎప్పటికప్పుడు మనం విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ నమ్మకంగా దేవుని సన్నిధిలో మనకున్న చింత ఆయన మీద వేసి మనం సంఘ భారాన్ని భరించినప్పుడు మన భారాలు ఆయన భరిస్తారు కనుక మన చింతలు ఏమై ఉన్నాయో 2 చింతల గురించి మనం విన్నాం కనుక ఆ పరిచర్య ఏ రీతిగా చెయ్యాలి అనేది కూడా మనం విన్నాం కనుక మరి ఇంకా
సంఘంలో దూరంగా మరి ఉంటున్నటువంటి, కూడికలకి రాకుండా ఉంటున్నటువంటి, మరి ఆ విజ్ఞాపన చేయటానికి రాకుండా ఉన్నటువంటి వారి విషయంలో కూడా ఇప్పుడు మనం ప్రార్థన చేసే వారముగా ఉందాం.